వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇరాన్ యుద్ధంలో 2 వారాల పాటు విరామం ప్రకటించడం పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రపంచ దేశాలు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్ ఒకవైపు, అమెరికా, ఇజ్రాయెల్ మరోవైపు 6 వారాల పాటు సాగించిన ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే దానిపై అంతులేని విశ్లేషణలు, ఊహాగానాలు సాగుతున్నాయి. ఇది యుద్ధానికి ముగింపు కాదు, కేవలం ఒక ఆశ మాత్రమే. కావున ఆ విశ్లేషణలకు ఇది సరైన సమయం కాదు అనేది విదేశాంగ నిపుణులు చెబుతున్నమాట. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ప్రతిపాదించిన 10 డిమాండ్ల ఆధారంగా మరింత శాశ్వతమైన శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే ఇవన్నీ ఇరాన్ అడిగినవే తప్ప అమెరికా పెట్టిన షరతులు కావు. అమెరికా ఇంతకు ముందు ప్రతిపాదించిన 15 అంశాల ప్రస్తావన ఇక్కడ లేదు. ఏ చర్చల్లోనైనా ఇలా ఏకపక్షంగా ఉండడం అసాధారణం. ఇది అమెరికాను ప్రయోజనకరమైన స్థితిలో ఉంచుతుంది. యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ వైపు ఉన్న అత్యవసర ఇది సూచిస్తుంది. బహుశా పెరుగుతున్న యుద్ధ వ్యయం, కీలకమైన మధ్యంతర ఎన్నికల జరగాల్సిన సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ఇరాన్ ఊహించిన దానికంటే ఎక్కువ శక్తివంతంగా పోరాడుతుందని గుర్తించిన దీనికి కారణాలు కావచ్చు. ఈ యుద్ధ విరామాన్ని మరింత సుదీర్ఘకాలం పాటు పొడిగించాలని అమెరికా కోరుకుంటుందని కూడా భావించవచ్చు. కానీ ట్రంప్ అనూహ్యమైన, ఆవేశపూరితమైన నిర్ణయాలు ఏ హేతుబద్ధమైన లెక్కలు లేవని తలకిందులు చేయగలవు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఇరాన్ నాగరికతను తుడిచిపెడతాను అని ఈ కాల్పుల విరమణకు కేవలం కొద్ది గంటల ముందే ఆయన బెదిరించాడు. ఇక ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో జరిగిన ప్రతిపాదిత చర్చల్లో పాకిస్తాన్ నిస్సందేహంగా ఒక కీలక మధ్యవర్తిగా అవతరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ గాలిబాఫ్ ఆ దేశ బృందానికి నాయకత్వం వహించారు. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించారు. ఇందులో చైనా నేరుగా కనిపించకపోయినా దాని ప్రభావం బలంగా ఉంది. కాల్పుల విరమణకు చైనా చేసిన కృషికి ట్రంప్ బహిరంగంగానే ప్రశంసలిచ్చారు. పాకిస్తాన్ మాత్రం విచ్ఛిన్నకరంగా కాకుండా నమ్మకమైన మధ్యవర్తిగా భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యతను తిరిగి పొందేందుకు సంబరాలు చేసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. 1971లో హెన్రీ క్రిస్బింజర్ చైనాలో రహస్య పర్యటన చేయడానికి పాకిస్తాన్ మార్గం సుగమం చేసినప్పటి రోజులను ఇది గుర్తు చేస్తోంది. గల్ఫ్, పశ్చిమాసియాలో భారత్ ఒక ప్రధాన భాగస్వామి అయినప్పటికీ ఇప్పుడు కేవలం బయట నుంచి చూసే పరిస్థితి రావడం ఇస్లామాబాద్కి ఆనందాన్నిస్తుంది. అటు వాషింగ్టన్, ఇటు బీజింగ్ 2 దేశాల అండ ఉందని భావించి పాకిస్తాన్ మరోసారి భారత్పై రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే ఉత్సాహం చూపవచ్చు. ఈ కొత్త పరిస్థితిని ఎదుర్కోవడంలో తీవ్రమైన ప్రకటనలు చేయడం ద్వారా దూకుడుగా దౌత్యం నెరపడం వికటించవచ్చు. చర్చల పురోగతిని పర్యవేక్షించడం, మన గల్ఫ్, పశ్చిమాసియా భాగస్వాములకు మన చిత్తశుద్ధిని, మద్దతును తెలియజేయడం వివేకం. విధ్వంసకర యుద్ధ పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో వారు బలమైన, నమ్మకమైన భాగస్వాములకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంతం తమ భద్రతా వ్యవస్థను పునఃసమీక్షించుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అమెరికా ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలపై ఆధారపడి ఉంది. కానీ ఇవి ఇరాన్ నిరంతర క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి వారిని రక్షించడంలో విఫలమయ్యాయి. ఇక అమెరికన్లకు తమ భద్రతా అవసరాల కంటే ఇజ్రాయెల్ రక్షణే ఇప్పుడు ప్రాధాన్యత అని కూడా వారికి స్పష్టమైంది. అమెరికాపై ఆధారపడడానికి తక్షణ ప్రత్యామ్నాయం లేనప్పటికీ వైవిధ్యకరణ ప్రక్రియ అనివార్యంగా జరుగుతుంది. ఈ దేశాలతో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం ద్వారా భారత్ ఈ ప్రక్రియలో ముందు వరుసలో నిలవాలి. భారత్కి అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో మారిపోయిన భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత స్థాయి చర్చల ద్వారా ఇది జరగాలి. యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, పునరావాస కార్యక్రమాలు కూడా భారతీయ కంపెనీలకు నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి అవకాశాలను అందిస్తాయి. మన కంపెనీలు ఇప్పటికే ఈ ప్రాంతంలో బాగా స్థిరపడి మంచి భాగస్వామ్యాలని అభివృద్ధి చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దుల్లో స్థిరమైన భద్రతా వ్యవస్థకు భారత్ గణనీయమైన సహకారం అందించాలంటే ఇజ్రాయెల్, ఇరాన్లతో తన సంబంధాలను పునఃసమీక్షించుకోవాలి. ఇజ్రాయెల్ మనకు విలువైన భద్రతా భాగస్వామిగానే ఉంటుంది. కానీ అది మన ప్రయోజనాలకు అనుగుణంగా ఆ ప్రాంతంలోని ఇతర దేశాలతో మన సంబంధాలను కొనసాగించడాన్ని నిరోధించకూడదు. ఇరాన్, టర్కీలను మినహాయించి మనం ఇరాన్తో మన సంబంధాలను పక్కన పెట్టమని అంగీకరించాలి. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అమెరికా పాత్ర సమస్యాత్మకంగా మారింది. అలాగే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మధ్య సహకార నెట్వర్క్ ఏర్పడే అవకాశం కూడా సంక్లిష్టంగా మారింది. ఇజ్రాయెల్ని కీలక మూలస్తంభంగా చేసుకుని అమెరికా నేతృత్వంలోని ఆ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇలాంటి ఏర్పాట్లలో భారత్ చేరడం గతంలో కొంత సమంజసంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు దాని ప్రాసంగికతను కోల్పోయి ఉండవచ్చు. రాబోయే చర్చల్లో ఏం జరిగినప్పటికీ యుద్ధం ద్వారా ఉత్పన్నమైన ఈ విస్తృత పోకడలను జాగ్రత్తగా అంచనా వేసి తదనుగుణంగా వ్యవహరించాలి. ఎల్లప్పుడూ మారుతున్న పరిస్థితుల కంటే ముందుండడం మంచిది.
మరీ విస్తృతమైన భౌగోళిక రాజకీయ సమీకరణాల మాట ఏమిటి? అదుపులేని హింసకు పాల్పడడం, విశ్వసనీయమైన ఫలితాలలో కూడిన మెరుగైన వ్యూహాన్ని అనుసరించలేకపోవడం వల్ల అమెరికా తన ప్రతిష్టకు తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. వ్యూహాల్లో గెలిచినా అమెరికా యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాటో, యూరోపియన్ మిత్రదేశాల మద్దతు కూడగట్టుకోవడంలో అమెరికా విఫలం కావడం ఇదే తొలిసారి. స్పష్టమైన గుర్తింపు, ఉమ్మడి విలువలు కలిగిన పశ్చిమ దేశాలు ఒకే కూటమి ఇక లేదనే భావనను ఇది నిర్ధారిస్తుంది. అనుకోకుండా చైనా ప్రతిష్ట పెరుగుతుంది. కొంతమంది రష్యాది కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంపై అమెరికా దృష్టి తగ్గుతుందని భావించాలి. ఇరాన్ యుద్ధం కారణంగా దాని సైనిక సంపద హరించుకుపోయింది. వాటిని తిరిగి సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది. ఈ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలు, భాగస్వాములు ఇప్పటికే తమ భద్రతను అమెరికాకు అప్పగించడం పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా తమ భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. తూర్పున తలెత్తుతున్న కొత్త సవాళ్లు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు తైవాన్ ప్రతిపక్ష నేత కేఎంటీ పార్టీ అధినేత బీజింగ్ లో పర్యటించడాన్ని కూడా గమనించాలి. తైవాన్ నాయకులు, ప్రజలు తమ రక్షణ కోసం ఇక అమెరికాపై ఆధారపడలేరని నమ్మించడం ద్వారా తైవాన్ ని ప్రధాన భూభాగంలో ఏకీకృతం చేయడానికి చైనా దీన్ని ఒక అవకాశంగా భావిస్తుంది. వచ్చే నెలలో ట్రంప్ చైనా పర్యటన అమెరికా చైనా సమీకరణలు చైనా వైపు ఎంతలా ఒరిగాయో స్పష్టం చేయవచ్చు. పశ్చిమ సరిహద్దుల్లో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే మన తూర్పు సరిహద్దుల్లో వస్తున్న ఈ మార్పులు భారత దౌత్యానికి అదనపు సవాళ్లను విసురుతాయి. వాటిపై ప్రత్యేకమైన అధ్యయనం అవసరం. మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నేను రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనిందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.